తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురుగారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఈ రాబోతున్న 45 రోజులు కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందండి? అంటే ఈ సంవత్సరం ఇంకా దాదాపుగా పూర్తయినట్టే, కొత్త సంవత్సరంలో అడుగు పెడతాం 45 రోజుల్లో. మరి ఎలా ఉండబోతుంది? ఏమైనా మార్చుకోవాలా వాళ్ళు? మీ సలహా, అలాగే సూచన, ఏదన్నా పరిహారం తెలియచేయండి. సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తున్నటువంటి కొన్ని రకాల బాధలు ఏవైతే ఉన్నాయో, ఏ రకంగా పట్టి పీడిస్తున్నాయో అదే రకంగా అవన్నీ కూడా వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాయమ్మా. శుభవార్త. లాస్ట్ కూడా మనం చెప్పాం, సంక్రాంతి తర్వాత కర్కాటక రాశి వారి ఇంటి పరిసరాలలో శుభ కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి అని. దాని యొక్క పరంపర కొనసాగుతుందమ్మా. ఏ రకంగా అయితే శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, పట్టి పీడిస్తూ వెంటాడుతూ పట్టినటువంటి పీడ అనేటువంటి 2 అక్షరాలు మనిషి జీవితాన్ని నాశనం చేసేస్తాయి. ఆ 2 అక్షరాలు కూడా విడవబోతుంది. ఆ విడవబడిన తర్వాత వీరి జీవితం అనేటువంటిది ఖచ్చితంగా 3 పూలు 6 కాయలు అని చెప్తారు, చూశారండి. అది నా లెక్క ఖచ్చితంగా అందాదిగా కాదు, ఖచ్చితంగా నేను చెప్పగలగాలి అంటే 156 రోజులు. 156 రోజులలో కర్కాటక రాశి వారికి ఇప్పటి వరకు లేనిది ఏదైతే ఉందో అవన్నీ వచ్చేస్తాయమ్మా. ఇప్పటి వరకు కంటి నిండా నిద్ర లేదు, మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు, సౌఖ్యం లేదు, ఎంతసేపటికి కూడా మనోవిచారమే. ఇప్పటివరకున్నవి ఇవే, ఇవి వెళ్ళిపోతాయి. సౌఖ్యం ఏర్పడుతుంది, ప్రశాంతత ఏర్పడుతుంది, కుటుంబం ఏర్పడుతుంది, వీటన్నిటికీ కూడా వృద్ధి ఏర్పడుతుంది. ఆ గమనం అనుభవించగా 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 వాళ్ళు సుమారుగా 8 సంవత్సరాలు అనుభవించారమ్మ కష్టం. కర్కాటక రాశికి సంబంధించి అంటే మనకు పెద్దవాళ్ళు అంటారు, అష్టదరిద్రాలు నీకే పట్టుకునేది అంటారు, చూసారండి. ఆ 8 పూర్తయిపోయినాయి. వారిగా జీవితంలో చూడగలిగేది ఏదైనా ఉన్నది అంటే సౌఖ్యము, సంతోషము, సుఖము అనేటువంటి మాత్రం 500 అంటే 156 రోజులలో ఇంటికి మళ్ళీ మంగళ తోరణాలు, మంగళ వాయిద్యాలు, ఇవన్నీ కూడా తథ్యం. ఎవరు ఏ రకంగా అనుకున్నా జరుగుతుందా నిజమా అనుకున్నప్పటికీ కూడా తథ్యం. అది వెతుక్కుంటూ వస్తుంది మనకు. ఆ మంగళ యోగము అనేటువంటిది, సౌఖ్య యోగము అనేటువంటిది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. కనుక ఇప్పటి వరకు అనుభవించిందంతయు కూడా మనకు పూర్తిగా మర్చిపోతారమ్మ వీళ్ళు. కొన్ని అద్భుతమైనటువంటి జాతకాలు కలిగినటువంటి వ్యక్తులు ఉంటూ ఉంటారంటారు విషయం. కొంతమంది ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళకి అంతకు మించి దరిద్రం అనుభవిస్తూ ఉంటారు. ఇందాక మనం వృషభ రాశి గురించి చెప్పుకున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కర్కాటకానికి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి చాలు. మీకు ఏదైతే కోల్పోయారో అదంతా తిరిగి వస్తుందమ్మా. అంతటి మానసిక ప్రశాంతత అనేటువంటిది అమ్మయ్య ఈ జీవితంలో ఇంతకుమించి నేను కోరుకుంది ఏం లేదుగా. ఇంకా నాకు కావాల్సింది ఏదైతే ఉందో అది నాకు లేదు, నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది. వస్తుందో రాదా అనేటువంటి సందిగ్ధం, నా జీవితం ఏంటి అనేటువంటి సందిగ్ధం, ఆ సందిగ్ధాలకు తెరబడిందిగా. శుభంగా అడ్డుపడిపోయింది వాటికి. ఇక్కడి నుంచి మెరులు పేర్లు పట్టడం ప్రారంభమైంది, శుభ గడియలు అనేటువంటిది. కాబట్టి వాళ్ళు మనసా వాచ కర్మన సంతోషంగా ఉండవచ్చు. నాకు ఇక భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల ఇది లేదు అని బాధ నాకు ఉండదు, సుఖంగా ఉంటా. నేను కోల్పోయిన జీవితం, నేను మిస్ అయినటువంటి సౌఖ్యం, సంతోషము అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి నాకు ఏర్పడుతున్నాయి. ఇదంతయు కూడా కేవలం ఆ కర్కాటకానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఉన్నటువంటి, కర్కాటకం మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఉన్నటువంటి ప్రేమమ్మ. ఆ నక్షత్రాలు ఉన్నాయి కదా అందులో, పునర్వసు పాదం పుష్యమి ఆశ్లేషాంచం కర్కాటకం అంటాం. ఆశ్లేష అనేటువంటిది స్వామివారికి చాలా ఇష్టమైనటువంటి స్థితిగమనం.
కాబట్టి కాకపోతే మరి ఏమండి అంత ఇష్టమైనప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇన్ని కష్టాలు ఎందుకు అనుభవింపజేశాడు ఎందుకు అనేది ప్రశ్న. ఈ ప్రశ్న ఏముంటుంది మరి నువ్వు అనుభవించకపోతే ఇక నీ తరాలన్నీ అనుభవిస్తాయి. ఆ అనుభవం 1 సంవత్సరము 2 ఏళ్ళు నువ్వు అనుభవించి వదిలేసావంటే నీ తరతరాలు కూడా ఇక దానికి మధ్యలో బ్రేక్ అనేటువంటిది కూడా అనుభవిస్తూ ఉంటారు. ఏదో వచ్చింది అక్కడి నుంచో నీతో పోవాలి. కాబట్టి పూర్తిగా నువ్వు అనుభవించేసావు. నీకు అనుభవించేటువంటి స్థితిగమనంలో కర్మ ప్రారంభం నుంచి బయటపడే పరిస్థితి వస్తే తప్పితే కొన్ని విధానాలను అనుసరించలేవు. కనుక ఆ ప్రారంధ కర్మ నీకు తప్పిపోయేటువంటి యోగం కలిగింది. 8 పూర్తయిపోయింది కనుక అష్ట దరిద్రాలు అంటాంగా వదిలిపోయినాయి. ఇప్పుడు రావాల్సినవి ఏంటమ్మా? అష్ట ఐశ్వర్యాలు. అంటే ఒకటి వదిలేస్తేనే లేకపోతే ఒకటి వదిలించుకుంటేనే ఒకటి వదిలి వెళితేనే మరొకటి మన దగ్గరకు వస్తుంది. అవన్నీ కూడా వెళ్ళవలసిన మొత్తం కూడా వెళ్ళిపోతున్నాయమ్మా. నిజంగా కర్కాటక రాశి వారు ఎక్కడున్నా సరే చెబుతున్నాను, గుండె మీద చేసుకొని సుఖంగా హాయిగా ప్రశాంతంగా మీరు కడుపు నిండా తిని కంటి నిండా పడుకునేటువంటి రోజులు ముందుకు వస్తున్నాయి. ఒక్కసారి మాత్రం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి, స్వామి 8 సంవత్సరాలుగా నేను భారంగా మోస్తున్నటువంటి రుణం నాకు తీరింది, నువ్వే తీర్చావు అని చెప్పి ఆయన రుణాన్ని ఒక్కసారి తీర్చుకునే ప్రయత్నం చేయండి. అంతకు మించినటువంటి ఆయనకి మనం చేయగలిగేది ఏం లేదు. కాబట్టి ఆ ఒక్కటికి ఇంకొకసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆయన అనుగ్రహం మన మీద ఈ రకంగా చల్లగా పడింది కాబట్టి రుణం తీర్చుకునే ప్రయత్నం స్వామివారికి కూడా మీరు చేయండి. ఆ తదనంతరం మీకు వచ్చేటువంటి అద్భుతమైన యోగానికి ఇలా మీరు ఎదురు చూడవక్కర్లా, పడుతూ పక్కన పెట్టుకుంటూ ఉండండి అంతే. అంత అద్భుతమైన యోగం ఉందండి. అంటే ఒక్కొక్క రాశి ఒక్కొక్క రకంగా ఉంటుందా అని ఉంటుందండి. ఏ రాశికి ఏ రాశితో సంబంధం లేదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే నా వృషభ రాశి గురించి మాట్లాడా, నాకేదో వృషభ రాశి అంటే కోపం ఉన్నట్టుగా, కర్కాటక రాశి అంటే నాకేదో ప్రేమ ఉన్నట్టుగా పెచ్చ మనుషులకి. ఆ తత్వం ఇలా ఉన్నప్పుడు నువ్వు బాగుపడరు నాయన అని చెప్తే అందులో నాకేదో స్వార్థంగా భావించుకుంటూ ఉంటారు. దానికి ఎవరికి ఏం చేయగలిగేదేం లేదు. కానీ వేద శివో వేద వేదాధ్యాయి సదాశివ అన్నట్టుగా ఇన్ని సంవత్సరాల పాటు ఏ కర్మ అయితే అనుభవింపజేస్తూ వచ్చిందో, ఏ ప్రారంధం అనుభవిస్తున్నారో, ఏ పీడ అనేటువంటిది పట్టుకొని జలగలాగా పట్టుకొని పీడ్చుకుంటూ వచ్చిందో అది ఒక్కొక్కటి వదిలేస్తున్నాయమ్మా. కర్కాటక రాశి వాళ్ళని చక్కటి జీవితం అయితే ఉంది. పోయింది అంతే, దాని గురించి బాధపడద్దు. రాబోయేటువంటిది చూశారండి, పోయిందని మనకు గుర్తు కూడా లేకుండా తీసుకొస్తుంది. కనుక కొన్ని మనం వదిలించుకోవటం చాలా శ్రేయస్కరం. కొన్ని వదిలిపోతాయి, కొన్ని వదిలించేసుకుందాం. మంచి జీవితాన్ని ఆస్వాదిద్దాం. తప్పకుండా. అంతేనా? ధన్యవాదాలండి. పరమేశ్వర.